హలో బడ్డీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే హెయిర్ కట్ చేయటానికైతే రెడీ అయిపోయానండి. నేను చేసిన ఈ హెయిర్ కట్ ఎలా చేశాను ఏంటి అన్నది చాలా రోజులైంది గదా! హెయిర్ కట్ వీడియో మీతో షేర్ చేసుకొని, ఇదిగో ఇన్ని రోజుల తర్వాత ఇప్పటికి కుదిరిందండి. మధ్య మధ్యలో చాలా హెయిర్ కట్స్ చేసినా, వీడియో తీయటానికి కుదరకపోవటం, వేరే వేరే పనులు తగలటం, అందువల్ల అలా పోస్ట్‌పోన్ చేశాను. ఈ వీడియో కూడా అదేనండి. ఈ హెయిర్ కట్ కూడా చేసి ఒక 5, 6 రోజులు పైనే అవుతుంది. కానీ మీతో షేర్ చేసుకోవడానికి ఇదిగో ఇప్పటికి కుదిరింది. హెయిర్ కట్ చేయకముందు, హెయిర్ కట్ చేసిన తర్వాత తేడా గమనించండి ఒక్కసారి. ఎన్ని నెలలయిందబ్బా ఈ పాపకి నేను హెయిర్ కట్ చేసి? ఏమోనండి 3 నెల్లో, 4 నెల్లో. సరిగ్గా అయితే గుర్తులేదు. సరే, ఇప్పుడైతే చక్కగా వాటర్ స్ప్రే చేసి చిక్కు లేకుండా చక్కగా దువ్వుదాము అనని చెప్పి చూసానా, ఆ సెంటర్‌లో ఇప్పుడు నేను చేత్తో హెయిర్ తీస్తున్నాను చూసారా, ఆ జుట్టు మొత్తం ఆ కొంచెం మట్టుకే ఎందుకో ఎర్రగా అనిపిస్తుంది. గమనించారా? తేడా చూసారా? అదే. తర్వాత వాటర్ స్ప్రే చేయటానికి రెడీ అవుతున్నాను. మనసు మాత్రం అర్రెర్రెర్రె! ఈ కొంచెం జుట్టే ఎందుకబ్బా ఇంత తేడాగా ఉంది అని ఆలోచిస్తూనే హెయిర్ కట్ చేయటానికి రెడీ అవుతూ ఇదిగో ఇలా వాటర్ స్ప్రే చేశాను. వాటర్ స్ప్రే చేయంగానే ఆ కలర్ అంతా మారిపోయింది చూసారా? కానీ వెంట్రుకలు మాత్రం తేడాగానే ఉన్నాయి. సరే, ఎలా? ఏం కట్? ఏంటి? అన్నది చెప్పనా? లేయర్ కట్ కావాలి అని అడిగారు. ఎంత షార్ట్‌గా కావాలని అడిగిందో తెలుసా ఆ పాప? చాలా షార్ట్‌గా కావాలంది. అప్పుడు చెప్పాను, "అరే! అంత షార్ట్‌గా హెయిర్ కట్ చేస్తే కాలేజీకి వెళ్తున్నావు గదా! మరి హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళటానికి మీ కాలేజీలో ఒప్పుకుంటారా?" అదేనండి, విరబోసుకొని వెళ్ళటం ఒప్పుకుంటారా అంటే, "ఒప్పుకోరు ఆంటీ" అనంది. మరి అలాంటప్పుడు అంత హెయిర్ కట్ చేస్తే మరి షార్ట్‌గా ఉంటే మరి క్లచ్ పెట్టుకోవటానికి కూడా కుదరదు కదమ్మా! మరేం చేద్దాము అనన్నాను. అప్పుడు చెప్పిందండి ఆ పాప, "ఆంటీ మీ ఇష్టం ఆంటీ. మీకు ఎలా నచ్చి బావుంది అంటే అలా చేసేసేయండి" అనని చెప్పింది. ఇంక అంతే. ఏం చేశానో చూస్తున్నారు కదా! చివర్లు ఎంత ఎక్స్‌ట్రా అంటే స్ట్రెయిట్ హెయిర్ కట్ చేసేసాను. మరి ఇప్పుడు నేను చేస్తున్న ఈ కట్ ఇప్పుడు 2 భాగాలు చేశాను చూసారా? ఇయర్ టు ఇయర్ వెంట్రుకలు తీశాను. క్లచ్ పెట్టేసాను. ఆ తర్వాత మళ్ళీ ఏదో హెయిర్ కట్ చేద్దాము అన్న ఆలోచన గదా! ఆ హెయిర్ కట్‌కి తగ్గట్టుగా అప్పుడొచ్చిందండి మళ్ళీ ఆలోచన. కాదు అనని చెప్పి మళ్ళీ 3 భాగాలు చేశాను. ఇప్పుడు ఇందాకేం చేశాను? 2 భాగాలు చేశాను. ఇప్పుడేం చేశాను? 3 భాగాలు చేశాను. 3 భాగాలు చేసి క్లచ్ పెట్టేసేసి అప్పుడు ఆ ముచ్చుల గంట దగ్గర ఉన్న ఆ వెంట్రుకలను కూడా మళ్ళీ 3 భాగాలు చేసేసాను. మరిప్పుడు చూడండి, నేను హెయిర్ కట్ ఇందాక స్టార్టింగ్ ఇంకొకసారి చెప్తానే. జుట్టు మొత్తం చక్కగా చిక్కు లేకుండా దువ్వేశానా, వాటర్ స్ప్రే చేశాను. ఆ చివర్లు స్ట్రెయిట్ కట్ చేసేసాను. మరి నీట్‌గా ఒక కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ వెంట్రుకల్ని 2 భాగాలు చేశాను. మళ్ళీ 3 భాగాలు చేశాను. గమనించారా? గమనించలేదా? అయితే మళ్ళీ ఇంకొకసారి అలా వెనక్కెళ్ళి ఇంకొకసారి గమనించండి. సరే, ఇప్పుడైతే ముచ్చుల గుంట దగ్గర ఉన్న ఈ జుట్టుని 3 భాగాలు చేసి, ఇదిగో నేను 3 భాగాల్ని కూడా చక్కగా ఎలా నేను హెయిర్ కట్ చేస్తున్నానో చూస్తున్నారా? సిజర్‌ని ఎలా పెట్టానో అడ్డంగా పెట్టి కట్ చేయలేదు. నిలువుగానే పెట్టాను. సిజర్‌ని ఎప్పుడైనా ఎవరైనా ఒక వీడియో చూస్తున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అంటే, వాళ్ళు రైట్ హ్యాండ్‌తో ఈ సిజర్‌ని ఎలా పట్టుకున్నారు అన్నది ఫస్ట్. అలానే లెఫ్ట్ హ్యాండ్ సాయంతో ఈ జుట్టుని ఎలా పట్టుకొని, ఆ వెంట్రుకల్ని ఎలా కట్ చేశాము అన్నది ఇంకొకటి అది. ఇప్పుడు మళ్ళీ ఇందాకేం చేశాను? 3 భాగాలు చేశాను కదా! 3 భాగాల్లో రెండో భాగం మళ్ళీ 3 భాగాలు చేస్తున్నాను. చూస్తున్నారా? రెండో భాగాన్ని కూడా ఈ ముచ్చుల గుంట జుట్టుకి యాడ్ చేసి, ఆ తర్వాత మళ్ళీ నేను 3 భాగాలు చేసి, ఆ తర్వాత కటింగ్ చేయటానికి రెడీ అయ్యాను. ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా! గమనించారా? నేను ఈ సిజర్‌ని నిలువుగానే పెట్టి కట్ చేశాను. అప్పుడు ఆ వెంట్రుక అలా వదిలి అదే ఆహ్, పట్టుకున్న జుట్టు అలా వదిలేసామనుకోండి, అప్పుడు చూడండి కింద నుంచి పైకి వెంట్రుకలు పైకి వచ్చేస్తాయి. అడుగునున్న వెంట్రుక పొడవుగా అనిపిస్తది. అప్పుడు ఆ వెంట్రుక ఒకదాని మీదకి ఒకటి వాలిపోయి అలా కనిపిస్తూ మనం అనుకున్న హెయిర్ కట్ వస్తుంది. ఇంతకి నేను చేసిన ఈ హెయిర్ కట్ ఏంటి? లేయర్ కట్ అండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. నేను కూడా కొన్ని సందర్భాల్లో ఇంకొక డిఫరెంట్‌గా కట్ చేసిన రోజులు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఇదిగో ఇలా కట్ చేసిన రోజులు ఉన్నాయి. వాళ్ళ జుట్టుని బట్టి, వాళ్ళు అడిగిన హెయిర్ కట్‌ని బట్టి
నేనైతే ప్లాన్ చేసుకుంటూ ఉంటానండి. ఇప్పుడేం చేశాను, మళ్ళీ 2 భాగాలు కట్ చేసేసాను కదా! ఇప్పుడు మొదటి భాగం పైన ఫోర్‌హెడ్ పైనున్న ఆ జుట్టు అదేనండి. ఇయర్ టు ఇయర్ జుట్టుంది చూసారా? ఆ జుట్టుని నేను ఇప్పుడు కట్ చేయటానికి రెడీ అవుతూ, ముచ్చుల గుంట దగ్గరున్న ఈ వెంట్రుకల్ని చక్కగా క్లచ్ పెట్టేసేసి ముడిలాగా అంటే క్లచ్ పెట్టేసేసాను. ఇంకా ఆ జుట్టు మనకి కట్ చేయాల్సిన జుట్టులో కలవదు. అలానే ఇప్పుడు ఇయర్ టు ఇయర్ జుట్టు ఉన్న ఈ జుట్టుని ఫ్రంట్ పార్ట్ కుడి వైపున, ఎడమ వైపున అన్నట్టు 2 భాగాలు చేసి, ఆ తర్వాత హెయిర్ కట్ చేయటానికి రెడీ అవుతున్నాను. ఇప్పుడు కూడా అంతేనండి. చూడండి ముందుకు వేసినప్పుడు ఆ జుట్టు మొత్తం ఎంత తేడాగా ఉందో, ఆ చివర్లు దాని ప్రకారం వాటర్ స్ప్రే చేసి ఇప్పుడు కూడా నేను స్ట్రెయిట్ కట్ చేస్తున్నాను. అంతే. హెయిర్ కట్ అయిపోయిందనుకుంటున్నారా? ఒక రకంగా కొంచెం హెయిర్ కట్ అయిపోయినట్టే. అంటే ఆ పాప నన్నేమడిగింది? చాలా, చాలా, చాలా షార్ట్‌గా కావాలంది. మరి అంత షార్ట్‌గా నేను కట్ చేశాననుకోండి, మరి క్లచ్ పెట్టుకోవటానికి కుదరదు. కాలేజీకి వెళ్ళేటప్పుడు లీవ్ చేసుకొని ఎళ్ళటానికి కుదరదు. ఈ 2 ఉంటాయి కాబట్టి, దానికి తగ్గట్టుగానే నేను మళ్ళీ ఇప్పుడు ఇందాక స్ట్రెయిట్ కట్ చేశానా ఫ్రంట్ పార్ట్ ఉన్న ఈ జుట్టుని మళ్ళీ నీట్‌గా దువ్వేసేసి, వాటర్ స్ప్రే చేసి, ఈ కుడి వైపున ఉన్న ఈ వెంట్రుకల్ని ఇదిగో ఇట్లా సైడ్‌కి అలా తీసుకెళ్ళి, ఈ సిజర్‌ని గైడ్ లైన్స్‌గా ఉన్న ఆ కొంచెం జుట్టుంది చూసారా? ఆ జుట్టు ప్రకారం ఏటవాలుగా పెట్టి కట్ చేస్తున్నాను. గమనించారా? అంతే. వన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడేం చెయ్యాలి? నెక్స్ట్ మరి ఇటువైపున అంటే ఆ పాపకి కుడి వైపున కట్ చేశాను కదా! ఇప్పుడు ఎడమ వైపున సేమ్ మళ్ళీ పైనుంచి కింద దాకా నీట్‌గా వాటర్ స్ప్రే చేసి, ఆ తర్వాత గైడ్ లైన్స్‌గా కొంచెం జుట్టుంటుంది కాబట్టి, ఆ జుట్టుని గైడ్ లైన్స్‌గా తీసుకొని, ఆ తర్వాత ఈ సిజర్‌ని ఏటవాలుగా పెట్టి కట్ చేస్తున్నాను జుట్టుని. గమనించారా? హ్మ్. ఎవరు ఎన్ని రకాలుగా చేసినా వన్ సైడ్ నీట్‌గా వస్తదండి సిజర్ పెట్టి. అదే మనం సిజర్‌తో అదే ఎలా చెప్పాలబ్బా! వీలుగా ఉంటుంది చూసారా? ఒక సైడ్ అయితే కొంచెం వీలుగా అనిపించదు. అందుకని మనకి ఎలా నీట్‌గా వస్తుందో చూసుకొని, గమనించుకొని ఈ హెయిర్‌ని కట్ చేయటం. చూడండి మళ్ళీ ముందు సెంటర్ వైపున్న కొంచెం జుట్టు అదే సెంటర్‌లో ఉంది చూసారా? ముక్కు దగ్గర ముక్కు సూటిగా ఉంటాయి చూసారా? ఆ జుట్టుని ఎలా ఉంది గమనించుకొని, సరిచేసుకొని, బావుందా లేదా అని చూసుకొని, ఇప్పుడు వెనక ఉన్న జుట్టుకి మళ్ళీ ముందు నుంచి కొంచెం 2 పాయలు తీసాను చూసారా? ఆ జుట్టుని కూడా ఇదిగో ఇలా కలుపుకుంటూ ఆ పాప అడిగిన హెయిర్ కట్ వచ్చేసినట్లేనా అనుకుంటున్నారా? హ్మ్. వచ్చేసినట్టేనండి. కాపోతే కొంచెం షార్ట్ చేస్తే అప్పుడు ఇంకా నీట్‌గా, అందంగా అనిపిస్తది. మళ్ళీ నేనిప్పుడు ఎలా కట్ చేస్తున్నానో ఒక్కసారి గమనించండి. ఎందుకంటే హ్మ్. ఎవరైతే మనకి ఏ హెయిర్ కట్ కావాలని అడిగారో, అలానే వాళ్ళ జుట్టుని బట్టి కూడా వాళ్ళు అడిగిన హెయిర్ కట్ వచ్చుద్దా లేదా అనేది గమనించుకోవాలి. అలానే వాళ్ళు వాళ్ళకి చేసిన ఈ హెయిర్ కట్టు బాగుంది అని మళ్ళీ మన దగ్గరికి వచ్చేటట్టుగా చేసుకోవాలి. అవునా? కాదా? మీరే చెప్పండి. ఇప్పుడు హెయిర్ స్టైల్ వేయమంటారు. కానీ ఊహించుకుంటారు, ఊహల్లో ఉంటారు. ఆ ఊహలు, ఊహించుకోవటాలు ఎలా ఉంటాయి? వాళ్ళకి సెట్ అయిద్దా లేదా అన్నది కూడా ఆలోచించుకోరు. నాకిలా యేసుకుంటే బావుంటదే ఈ హెయిర్ స్టైలు అని ఫీల్ అవుతూ ఉంటారు గదా! అలా ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళకి సెట్ అయిందా లేదా అనేది మనం మిర్రర్ ముందు హెయిర్ స్టైల్ వేస్తూ, గమనిస్తూ వాళ్ళకి ఇదిగోరా ఇది బావుంది. ఇలా అయితే బాలేదని నేను చెప్పి చేస్తాం గదా! వేస్తాం గదా హెయిర్ స్టైల్. అలానే ఇప్పుడు కూడా అంతే. ఈ హెయిర్ స్టైల్, ఈ హెయిర్ కట్ నేను కూడా అంతే. ఇదిగో 2 రోజులు ఆగితే నువ్వు అనుకున్నట్టు నీట్‌గా, అందంగా అనిపిస్తది. ఇప్పుడైతే ఇదిగో ఇలా ఉంటుంది అనని చెప్పి ఈ హెయిర్ కట్ కంప్లీట్ చేశాను. ఎలా ఉంది నేను చేసిన ఈ హెయిర్ కట్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. చూసారు కదా నేను ఎంత హెయిర్ కట్ చేశానో. అర్థమైందా?